హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ డెవిల్ హస్బెండ్ పార్ట్ 6. అభి రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. సారిక నిజంగా ఆ బొకే వంశీ ఇచ్చాడు అనుకుంటుందా, లేక కావాలని అలా అంటుందా? అయినా నేను ఇచ్చానని ఎలా అనుకుంటుంది? అన్ని మాటలన్నీ అంత చేశాక నేనైనా నా పేరు రాయాల్సింది అని అనుకుంటాడు. ఇక అభి వంశీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. అభి ఆలోచిస్తూనే ఉంటాడు. అయ్యో, సారిక కిందే పడుకుంటుంది, తనకు బెడ్ ఎలా అరేంజ్ చేయాలి అని. రూమ్ లో ఇంకో కాట్ వేయిస్తే మామకి డౌట్ వస్తుంది. వంశీని అడుగుదామా అని అనుకుంటాడు. వద్దులే, బాగోదు అని తనే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాలకి అభికి సోఫా కమ్ బెడ్స్ వస్తున్నాయి కదా, అది తీసుకుందామని ఆలోచన వస్తుంది. ఇక మార్నింగ్ సోఫాలా, నైట్ సారికకి బెడ్ లా యూజ్ చేసుకుంటుంది అని అది ఆర్డర్ ఇస్తాడు. వసుంధర గారు అడుగుతారు అభిని, నీ రూమ్ లో ఆల్రెడీ సోఫా ఉందిగా, మళ్ళీ ఇదెందుకు అని. అభి వాళ్ళ మామ అసలు అడుగుతారని అస్సలు ఊహించలేదు. అందుకే ఏం చెప్పాలో కూడా ప్రిపేర్ అవ్వలేదు. నిజం చెప్తే వాళ్ళ మమ్మీ బాధపడతారు, అందుకే ఏం చెప్పాలా అని తడబడుతూ ఉంటాడు. ఇక వచ్చిన సోఫా మోడల్ చూసి చారికకు అర్థమై, అది అత్తయ్య, ఇదివరకు అంటే అభి ఒక్కరే కదా, ఇప్పుడు ఇద్దరం కదా అని సిగ్గుపడుతూ నవ్వుతుంది. అది చూసి అభి షాక్ అయ్యి, మేడం గారి దగ్గర ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటాడు మనసులోనే. వసుంధర గారు అది విని నవ్వుకుని, అభి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అనవసరంగా అడిగా అనుకుని, సరే సరే రూమ్ లో పెట్టించండి దీన్ని అంటారు ఆవిడ. ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇంకేం మాట్లాడకుండా. సారిక ఏదో కంగారులా నిసా, ఇప్పుడు అభి ఏమనుకుంటాడో ఏంటో అనుకుంటుంది మనసులోనే. పడుకోకూడదు అనుకుంటుంది. ఈలోపు సారిక రూమ్ లోకి వెళ్ళేటప్పటికే అభి పడుకుంటాడు. ఆ సోఫా వేశాక రూమ్ లో ఇంకా ప్లేస్ ఎక్కువ లేకపోయేసరికి తప్పక దాని మీదే పడుకుంటుంది. మధ్యరాత్రి అభికి మెలకు వస్తుంది. ఆ రోజు సారికకు అరేంజ్ చేసిన బెడ్ పై పడుకోవడం చూసి అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అభికి పడుకున్నా అస్సలు నిద్ర పట్టదు. కాసేపు ఏదైనా బుక్ చదువుదాం అనుకుని లైట్ వేస్తాడు. బట్ ఆ బుక్ సెల్ఫ్ సారిక బెడ్ వెనకే ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? ఒకవేళ నేను బుక్ తీసుకోవడానికని అక్కడికి వెళితే తర్వాత సారికకు మెలకు వచ్చి నన్ను చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు అభి. ఇక రూమ్ లో లైట్ వెలిగేసరికి సారికకు మెలకు వస్తుంది. ఐస్ కొద్దిగా ఓపెన్ చేసి చూస్తుంది. అభి కూర్చుని ఉంటాడు. అభి పడుకోకుండా ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది సారిక మనసులోనే. అభి త్వరగా బుక్ తీసుకోవాలి, లేదంటే నా ఇక అంతే. అమ్మో, అభి ఏంటి ఈ రోజు ఎలా వస్తున్నాడు అనుకుంటుంది. ఇక అభి కొంచెం ఇబ్బందిగానే దగ్గరకు వచ్చి బుక్ కోసం కొంచెం వంగుతాడు. సారికకు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అప్పటిదాకా ఫేస్ కింద దాకా కప్పుకున్న బ్లాంకెట్ ని ఫుల్ గా కవర్ చేస్తుంది. అది చూసి అభి, అయ్యో, సారికకు లైట్ వేసాగా డిస్టర్బ్ గా ఉందేమో అనుకుంటా అని లైట్ తీసేసి బెడ్ ల్యాంప్ వేసుకోవచ్చులే అనుకుని వెనక్కి వెళ్తాడు. అది చూసి సారిక లైట్ కూడా తీసేయడానికి వెళ్తున్నాడు అంటే అది తలుచుకుని సారికకి ఇంకా టెన్షన్ పడుతుంది, ఏదో ఏదో ఆలోచించుకుని. అభి మంచివాడు అనుకున్నా ఇన్ని రోజులు, ఛ అని అనుకుని, అయినా ఈ సారిక అంత పెరిగిదేమీ కాదులే, రాని నా దగ్గరకు చెప్తా అని అనుకుని అప్పటిదాకా అటువైపు పెట్టుకున్న తల రివర్స్ లో పెట్టుకుని కాలు పిల్లో వైపు పెడుతుంది. తన దగ్గరకు వస్తే కిక్ ఇవ్వడానికి అందుబాటులోకి. అభి లైట్ ఆఫ్ చేసి బుక్ తీసుకోవడానికని వస్తాడు. బుక్ తీసుకుందామని కొంచెం బెండ్ అవుతాడు. ఇక బుక్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి ఒక కిక్ ఇస్తుంది కాలితో. పాపం అభికి ఆ దెబ్బ బాగా తగులుతుంది. అభి అమ్మా అని గట్టిగా అరుస్తూ బెడ్ పైన పడిపోతాడు ఒక్కసారిగా. ఆ అరుపుకి సారికే వెంటనే లేచి లైట్ వేసి చూస్తుంది. బెడ్ పైన అభి ఒక చేత్తో బుక్ తో ఇంకో చేతితో తల రుద్దుకుంటూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది సారికకు తన బెడ్ వెనుక బుక్ సెల్ఫ్ ఉంది అని, అభి ఆ బుక్ కోసం వచ్చాడు అని. అయ్యో, ఎంత అపార్థం చేసుకున్నా అభి గురించి అని తనలో తనే బాధపడి వెంటనే అభి దగ్గరకు వెళ్ళి, సారీ అభి, గట్టిగా తగిలిందా, చీకట్లో చూసుకోకుండా కొట్టేశా అంటుంది.
ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్, నథింగ్ అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు అభి. అయినా ఇందాక తల అటువైపు ఉందిగా, కాళ్ళు ఎలా వచ్చాయి ఇటువైపుకి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి. ఇక సారికని అడుగుదామని అనుకుంటాడు, కానీ ఎందుకులే అని సైలెంట్ అయిపోతాడు. సారిక అయ్యో పాపం, అభిని అనవసరంగా అనుమానించానని ఫీల్ అవుతుంది. ఇక అలానే ఇద్దరు మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఇక తెల్లవారుతూ ఉంటుంది. హాల్లో వసుంధర గారు టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సారిక, ఏమైంది అత్తయ్య అలా కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది. ఆవిడ కంగారు పడుతూ, అది కాదమ్మా, ఈ రోజు అభిక్ ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లోనే ఉన్నాయి. ఇక వంశీ అభితో చెప్పడం నేను కూడా విన్నానమ్మా. ఇందాక హడావిడిలో అభి ఈ ఫైల్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే 1 వీక్ నుండి అభి నైట్ ఎక్కువగా కష్టపడి వర్క్ చేస్తుంది దీనికోసమేనా అనుకుని ఎలాగైనా ప్రెజెంటేషన్ కి ఇది అభికి ఇవ్వాలి అని అనుకుంటుంది సారిక. డ్రైవర్ కి ఇచ్చి పంపిద్దామని అనుకుంటారు ఆవిడ. అయ్యో అత్తయ్య, డ్రైవర్ కి రోజు హెల్త్ బాగోలేదు, వస్తే నేనే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని పంపించేసా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను తీసుకుని వెళ్ళిస్తా ఫైల్ అంటుంది సారిక. అయ్యో నీకు అడ్రస్ సరిగ్గా తెలియదు కదమ్మా అంటారు. నేను అడ్రస్ కనుక్కుని వెళ్తాను అత్తయ్య, మీరేం కంగారు పడకండి అని ఫైల్ తీసుకుని బయలుదేరుతుంది. జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తారు వసుంధర గారు. అక్కడ అభి ఆఫీస్ లో ఆ ఫైల్ కోసం తెగ టెన్షన్ పడుతూ అందరి మీద కేకలేస్తూ ఉంటాడు. ఈ లోపు వంశీ వచ్చి, అరే నిన్న మనం ఇంటి దగ్గర డిస్కస్ చేసాం కదా, అంటే ఆ ఫైలు ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా, నువ్వు తీసుకుని రాలేదా అని అభిని అడుగుతాడు. షిట్, హడావిడిలో మర్చిపోయారా అని అంటాడు అభి. ఇప్పుడు ఎలా రా, డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయిగా అని అనుకుంటారు. మనం ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి తీసుకురావటానికి 1 అవర్ పడుతుంది. ఇప్పుడు మన దగ్గర అంత టైం కూడా లేదు. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు అభి వాళ్ళ పియ్య వచ్చి, సార్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది, మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటాడు. వంశీ, అభి ఫస్ట్ నువ్వు వెళ్ళు, నీ ముందు ఇంకా 2 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపు ఇంకో కాపీ ఎక్కడైనా సేవ్ చేసావేమో నేను చెక్ చేస్తానని అంటాడు. అభి, ఓకేరా, బట్ డూ ఇట్ ఫాస్ట్. నీకు తెలుసుగా మనం దానికోసం ఎంత కష్టపడ్డామో, మన కంపెనీకి చాలా యూజ్ అయ్యే ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇది అని చెప్పి వెళ్తాడు అభి. అది ఇక అభి సెమినార్ హాల్లో కూర్చుంటాడు గాని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకో ప్రెజెంటేషన్ ఉంటుంది, ఇంకా వంశీ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా చేయి జారిపోయింది అనుకుంటాడు. నెక్స్ట్ ప్రెజెంటేషన్ కి అభి నేమ్ అనౌన్స్ చేస్తారు. అప్పుడే సడన్ గా సెమినార్ హాల్లోకి వంశీ వాళ్ళ ఇంటి దగ్గర మర్చిపోయారు అనుకున్న ఫైల్ తో ఎంటర్ అవుతాడు. అది చూసి షాక్ అయ్యి, అభి, వంశీ ఎక్కడిదిరా ఈ ఫైల్ అంటాడు. అదంతా తర్వాత, ఇప్పుడు కాదు, టైం అయ్యింది, ముందు నువ్వు వెళ్ళు అని చెప్తాడు వంశీ. ప్రెజెంటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రెజెంటేషన్ ఇస్తూ సడన్ గా బయటికి చూస్తే అక్కడ సారిక కనబడుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఆ ఫైల్ సారిక తెచ్చింది అని. ఇంకా సారిక తనని చూడడం అభి చూస్తాడు. సారిక అభి వంక అలాగే చూస్తూ ఉంటుంది. అభి ప్రెజెంటేషన్ ఇచ్చే స్టైల్, వాళ్ళ డౌట్స్ ఎంతో నెమ్మదిగా క్లారిఫై చేయడం, మధ్యలో ఫన్నీ ఇన్సిడెంట్స్ తో కూడిన ఎగ్జాంపుల్స్ చెప్పడం, ఇవన్నీ సారికను ఆకట్టుకుంటూ ఉన్నాయి. సారిక అభిని అలాగే చూస్తూ ఉంటుంది రెప్పవాల్చకుండా. సారికతో పాటు సెమినార్ హాల్లో ఉన్న అందరూ కూడా అభి వంక అలాగే చూస్తూ ఉంటారు. అంతమంది చూస్తున్నా అభికేమీ అనిపించదు. బట్ సారిక అంత దూరంలో నిలబడి తనని అలా చూస్తూ ఉంటే అభికి ఎందుకో చాలా ప్రౌడ్ గా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ప్రెజెంటేషన్ వచ్చి అభి కంపెనీకి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు. అది విని అభి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా, ఇక మెయిన్ గా అభి ఫీమేల్ ఫాలోయింగ్ అయితే అందరూ అభిని చుట్టేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టి కంగ్రాట్స్ చెప్తారు అభికి. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.